హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మన వీడియోలో అందరి ఇళ్లలోనే ఉండే ఇటువంటి థర్మాకోల్ షీట్స్తో సూపర్ ఐడియా అండి. చాలా చాలా బాగుంటుందండి. మనం ఏవైనా పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్ వస్తువులు కొన్నప్పుడు ఖచ్చితంగా ఇటువంటి షీట్స్ వస్తూ ఉంటాయి. ఇవి దేనికి పనికి వస్తాయిలే అని మనం పడేస్తామండి. కానీ ఈ ఐడియా చూస్తే మాత్రం ఎవ్వరూ పడేయరండి, ఖచ్చితంగా ట్రై చేస్తారు. షీట్ని ముందుగా నేను ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా చేసుకుంటున్నాను. అంటే ఇక్కడ మనం తురుముకోవాలండి. మనకి బాల్స్ లాగా అవ్వడానికి ఈ విధంగా తురమాలి. మేము వాషింగ్ మిషన్ కొంటే వచ్చిన షీట్ అండి ఇది. దాన్ని నేను పడేయకుండా అలా ఉంచేసాను. ఇలా తురమడానికి కూడా పెద్దగా కష్టమేమీ ఉండదండి, చాలా ఈజీగా అయిపోతుంది. మనకి చూసారా, చాలా సింపుల్గా అయిపోతుందండి. నాకు ఒక 20 మినిట్స్ అయితే పట్టింది. ఇలా మనం తురిమేటప్పుడు ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా విరిగిపోతూ ఉంటాయండి. అలా విరిగిపోయినా పర్వాలేదు. తర్వాత ఒక క్లాత్ కావాలండి. ఏమైనా పాతవి బెడ్షీట్లు కానీ పాతవి కర్టెన్స్ ఉన్నా పర్వాలేదు. ఆ క్లాత్ని నేను ఈ విధంగా కట్ చేస్తున్నానండి. నిలువుగాను అడ్డంగాను ఎటు చూసినా సరే 12 ఇంచెస్ దగ్గర మార్కింగ్ ఇచ్చి ఈ విధంగా కట్ చేశానండి. మీరు కావాలంటే సైజెస్ పెంచుకోవచ్చు. ఇప్పుడు ఇంకా ఒక వైపున ఓపెన్ ఉంచేసి 3 వైపులా స్టిచ్చెస్ వేసుకోవాలి. ఇప్పుడు ఇంకా చూడండి, నార్మల్గా తిప్పేస్తే ఒక సంచిలాగా ఉంది కదా. మనం ఇక్కడ కుషన్ తయారు చేసుకుంటున్నామండి. చిన్న సైజు కుషన్ని తయారు చేసుకుంటున్నాము. దేనికి పనికిరావు వేస్ట్ అనుకున్న వాటితో చక్కగా మనం ఈ విధంగా ఇంటికి ఉపయోగపడేలాగా ఒక వస్తువును తయారు చేసుకుంటే ఆ వస్తువును చూసినప్పుడల్లా వచ్చే ఆనందమే వేరండి. అది కూడా మనం ఇక్కడ ₹1 కూడా ఖర్చు పెట్టకుండా చక్కగా తయారు చేసుకుంటున్నాం. ఇలా అంతా ఫిల్ చేసుకున్న తర్వాత పై అంచులు నీట్గా లోపలికి ఫోల్డ్ చేసి నేను ఇక్కడ సూది దారంతో కుట్టేస్తున్నానండి. బాగా దగ్గరగా కుట్టాలి, ఎందుకంటే బాల్స్ బయటికి రాకుండా ఉండాలి కదా. బాల్స్ బాగా సన్నగా ఉన్నాయి కాబట్టి బయటికి రాకుండా బాగా దగ్గరగా కుట్టుకోవాలి. చూడండి, కుషన్ రెడీ అయిపోయిందండి. ఎంత బాగుందో కదండి. బయట కొన్నదానిలాగే చక్కగా నీట్గా ఉంది. మీరు ఇంకాస్త అందంగా ఉండాలంటే దీనికి ఒక కవర్ కుట్టుకోవచ్చండి. లేదంటే మనకి బయట మార్కెట్లో దొరుకుతాయి కాబట్టి చక్కగా దీని సైజులో కవర్స్ తెచ్చి వేసుకోవచ్చు. ఈ ఐడియా మీకు నచ్చింది కదండి. నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.